మనం దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోవాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. అది ఆయన చూడాలి. మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి. అప్పుడు ఆయన మనకి దీవెనలు దయచేస్తాడు. నమ్మకత్వం అనగా ప్రభునంతులరా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మీకు వారు ఊరు వెళుతున్నప్పుడు వారి ఇంటిని చూడమని వారి ఇంటి తాళాలు మీకు ఇచ్చారనుకోండి, లేక వారి బీరువా తాళాలు మీకు ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలి? నమ్మకంగా చూడాలి. మీరు దానిలో కొంత తీసుకొని, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, లేకపోతే ఆ బీరువాలో ఉన్నటువంటి సామాను ఏదో గట్రా మీరు తీసుకొని మాకు తెలియదు అన్నారనుకోండి, అది నమ్మకత్వం అవ్వదు. లేకపోతే ఎవరైనా ఒక పెద్ద ఆయన ఒక మంచి పని మీకు అప్పచెప్పాడు అనుకోండి, పని చేయమని, లేక కొంత సొమ్ము మీకు ఇచ్చాడు అనుకోండి, అందులో మీరు నమ్మకంగా ఉండాలి. ఆ పని జరిగించే విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. ఎంత అయినది, ఎంత ఖర్చు అయినది, అది పైసాతో సహా దానికి చక్కగా లెక్క చెప్పి మీరు నమ్మకంగా పని జరిగించాలి. అది నమ్మకత్వం అంటే, నమ్మకంగా పని జరిగించడం అంటే. ప్రభునందు పిల్లరా, అటువంటి నమ్మకత్వాన్ని మనం దేవుని ఎడల జరిగించాలి. ఉదాహరణగా ఇవి చెప్పాను మీకు. ఎవరైతే నమ్మకంగా దేవుని ఎడల ఉంటారో, నమ్మకత్వాన్ని చూపిస్తారో, ఈ దేవుడిచ్చినటువంటి జీవితం పిల్లర్, ఇది దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం ఉండే ఈ కొద్ది కాలం ఈ భూమి మీద మనం నమ్మకంగా జీవించి, నమ్మకత్వంగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకుంటా, ఆయన ఇచ్చినటువంటి పని నమ్మకంగా చేస్తా ముందుకు వెళ్ళినప్పుడు మనం తప్పకుండా దీవెనలు పొందుకుంటాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు దేవాది దేవుడు మోషేని బట్టి. ఎందుకని? మోషే అంత నమ్మకంగా దేవుని పని చేశాడు. దేవుడు ఏ పని అయితే చెప్పాడో, ఎలా అయితే చేయమన్నాడో దాన్ని నమ్మకంగా చేశాడు. అందుకని మోషే ఆ దేవుని దగ్గర నుంచి అంత గొప్ప బిరుదును పొందుకున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. ప్రభునందు పిల్లరా, ఈ సమయంలో మీకు నేనేం తెలియజేస్తున్నానంటే, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలంటే, ఒకవేళ సేవకులు ఈ మాటలు వింటూ ఉంటే, మీ సేవలో మీరు దీవెనలు చూడాలంటే, అభివృద్ధిని చూడాలంటే, లేక విశ్వాసులు ఈ వీడియోను చూస్తూ ఉంటే, మీరు దేవుడిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో కానివ్వండి, దేవుడిచ్చినటువంటి మాట కానివ్వండి, మీరు నమ్మకంగా జరిగిస్తూ నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా దీవెనలు పొందుకుంటారు. తప్పకుండా దీవెనలు పొందుకుంటారు. ఎవరైతే దేవుని ఎడల నమ్మకంగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు.